పెంచులకోన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలోని రాపూర్ తాలూకాలో ఉంది. ముఖ్యంగా ఈ టెంపుల్ కి వెళ్లే రూట్ అయితే చాలా అడ్వెంచరస్ గా ఉంటుంది. ఆలయంలో ఉన్నది శ్రీ పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి వారు. ఈ ఆలయంలో దైవ దర్శనంతో పాటుగా ఈ ఆలయంలో వడ్డించేటువంటి అన్న ప్రసాదం గురించి చాలా ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయాలు ఉన్నాయి. ఈ ఆలయ చరిత్రను మరియు ఈ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలను చాలా క్లియర్ గా మన వీడియోలో అయితే చూపించడం జరిగింది. మొదట మనము కడప మీదుగా బద్వేలు నుండి పెంచులకోన అయితే చేరుకోబోతున్నాము. కడప నుండి పెంచులకోనకు 140 కిలోమీటర్ల దూరం అయితే ఉంది. హైవే నుండి ఈ ఆలయం చేరుకోవడానికి డీప్ ఫారెస్ట్ లో 3 కిలోమీటర్లు ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. జర్నీ ఎక్స్పీరియన్స్ ద్వారా నేను షేర్ చేసుకోవాల్సినటువంటి మొదటి విషయం ఏంటంటే, ఈ టెంపుల్ కు వచ్చేటువంటి వెహికల్ ని 1-2 సార్లు చెక్ చేసుకుని ఈ యొక్క టెంపుల్ కి అయితే తీసుకురండి. ఈ విషయాన్ని పర్టికులర్ గా నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక 50 కిలోమీటర్స్ నుండి మాకు ఎటువంటి పంచర్ షాప్ కానీ ఎయిర్ ఫిల్లింగ్ స్టేషన్ కానీ కనపడలేదు. ఎవరైనా ఈ ప్రదేశానికి వస్తే ఈ విషయం వాళ్ళకి తెలిసి ఉంటే బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. ఒక విషయం ఏంటంటే, ఈ రూట్ లో బస్సెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. సో పర్సనల్ వెహికల్ లో రావడం మంచిది. ఫైనలీ మనము పెనుసిలకోన టెంపుల్ అయితే రీచ్ అయిపోయాము. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ ఉన్న ప్రదేశాలు, వాటి చరిత్రను అయితే చాలా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ టైం మీరు ఈ ప్లేస్ కి వచ్చినప్పుడు ఈ వీడియో మీకు రెఫరెన్స్ కింద యూజ్ అవుతుందని నేను నమ్ముతున్నాను. ఓకే, మొదటగా పెంచులకోన ఆలయానికి స్వాగతం, సుస్వాగతం. పెంచులకోన ఆలయం ఆర్చ్ క్రాస్ అవ్వగానే మొదటగా మనం వచ్చినటువంటి వెహికల్ ఎంట్రీ పాస్ తీసుకోవాలి. ఈ ఫీజెస్ ఎలా ఉన్నాయి అన్న విషయాన్ని ఒకసారి చూద్దాము. ఇక్కడ 4 వీలర్ కి 70 రూపీస్ టికెట్ అయితే చార్జ్ చేస్తున్నారు. ఈ ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువ ఉన్నట్లయితే కనిపిస్తున్న గేట్ దగ్గరే వెహికల్స్ అన్ని ఆపేసి లెఫ్ట్ సైడ్ పార్క్ చేపిస్తారు. మేము ఈ టెంపుల్ కి వెళ్ళినప్పుడు క్రౌడ్ అయితే చాలా తక్కువ ఉంది. సో టెంపుల్ దగ్గరికి మన వెహికల్ ని తీసుకెళ్లి పార్క్ చేసుకున్నాము. సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో ఉన్నటువంటి శ్రీ పెనుసిల శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఇప్పుడు మనం దర్శించబోతున్నాము. పెనుసిల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వెనక కనిపిస్తున్నటువంటి పెంచులకోన లోయలోని కొండ దిగువ భాగాన ఉంది. ఇక్కడ స్వామివారు నరసింహస్వామి అవతారంలో స్వయముగా పూజలు అందుకుంటున్నారు. ఈ ఆలయంలోని విగ్రహం మనిషి శరీరంపై సింహపు తల ఉన్నట్లుగా రాళ్లు పెనవేసుకున్నట్లు ఉంటుంది. సాధారణంగా అన్ని వైష్ణవ ఆలయాల మాదిరిగానే ఈ ఆలయం కూడా శనివారం రోజున భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలోని స్వామివారు చెంచు లక్ష్మి అమ్మవారి సమేతంగా భక్తులకి దర్శనమిస్తున్నారు. చరిత్ర విషయానికి వచ్చినట్లయితే, పూర్వం కృతయుగంలో విష్ణుమూర్తి లక్ష్మీ నరసింహస్వామిగా అవతరించి హిరణ్యకశిపుణ్ణి అహోబిల ప్రాంతంలో హరించిన తరువాత ఉగ్ర రూపంతో నరసింహస్వామి వారు ఈ అడవులలో సంచరిస్తూ ఉన్నారట. ఆ సమయంలో ఈ ప్రాంతాన్ని చెంచురాజు పరిపాలించేవారట. ఆయన కూతురైనటువంటి చెంచు లక్ష్మి అమ్మవారు చెలికత్తెలతో వనవిహారానికి వెళ్లారట. ఇప్పుడు నరసింహస్వామి వారు ఉగ్ర రూపంతో ఈ యొక్క చెంచు లక్ష్మి అమ్మవారికి మరియు చెలికత్తెలకి తారసపడ్డారట. స్వామివారి ఉగ్ర రూపాన్ని చూసి చెలికత్తెలందరూ పారిపోయారు. చెంచు లక్ష్మి అమ్మవారు మాత్రం స్వామివారి ఉగ్ర రూపాన్ని చూసి పరవశించిపోయి అలాగే చూస్తూ నిలబడిపోయారట. ఇప్పుడు స్వామివారు ఆమె ధైర్య సాహసాలకి మెచ్చి చెంచు లక్ష్మి అమ్మవారి తండ్రి గారు మరియు ఆ ప్రాంతపు రాజైనటువంటి చెంచురాజు గారి దగ్గరికి వెళ్లి ఎదురు కప్పం కట్టి మరి చెంచు లక్ష్మి అమ్మవారిని వివాహం చేసుకున్నారనేది ఇక్కడ చరిత్ర. తరువాత స్వామివారు ఈ అరణ్యంలో సంచరిస్తున్న సమయంలో లక్ష్మి అమ్మవారు ఈ అరణ్య ప్రాంతానికి స్వామివారిని వెతుక్కుంటూ వచ్చారట. వెతుకుతున్న సమయంలో స్వామివారు మరొక వివాహం చేసుకున్నారన్న విషయం తెలుసుకున్న ఆదిలక్ష్మి అమ్మవారు ఏటికటు వైపున వెళ్లి శిలగా మారారట. ఇప్పుడు ఆ ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని మనం వెళ్లి దర్శిద్దాం. ఆలయ దర్శనానికి వచ్చేటువంటి భక్తులు మొదటగా ఈ ఆలయ దర్శన సమయాలని ఒకసారి తెలుసుకొని మీ ప్రయాణాన్ని మొదలు పెట్టండి. మీరు చూస్తున్నదే దర్శన వేళలు సేవ్ చేసుకోండి, ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనం ఆదిలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని వద్దాము. ఆదిలక్ష్మి అమ్మవారి గుడి అయితే చాలా బాగా ఉంది. కొండ అంచున ఈ యొక్క ఆలయం అయితే ఉంది. ఇప్పుడు మనం చూస్తున్నదే ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం. ఆలయం లోపలికి కూడా ఎటువంటి కెమెరాలు అలో లేదు. మనం దర్శనానికి అయితే వెళ్ళబోతున్నాము. చూసొచ్చిన తర్వాత అక్కడ పరిస్థితుల్ని వివరిస్తాను. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అమ్మవారు లోపల నిలువెత్తు రూపంలో చాలా బాగా దర్శనమిచ్చారు. దర్శనం అనంతరం ఈ యొక్క ఆలయం బయటకు రాగానే ఇక్కడ ఒక ఆకర్షణీయమైనటువంటి వృక్షం ఉంది. ఈ యొక్క మర్రి చెట్టు పేరు ఛత్ర వటవృక్షం అని చెప్పి మెన్షన్ చేశారు. అంటే గొడుగు ఆకారంగా పెద్దదిగా ఉండడం వల్ల ఈ యొక్క వృక్షాన్ని ఛత్ర వటవృక్షముగా పిలుస్తూ ఉండవచ్చు. వృక్షానికి భక్తుల యొక్క విశ్వాసం ప్రకారం వాళ్ళకు ఉన్నటువంటి మొక్కులను ముడుపుల రూపంలో కట్టారు. ముఖ్యంగా ఈ పెంచులకోన ఆలయాన్ని వర్షాకాలంలో సందర్శించినట్లయితే చూడ్డానికి ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉంటుంది. పెంచులకోన కొండల్లో నుండి వచ్చే జలపాతాలు ఎంతో ఆకర్షణీయంగా ఉంటాయని ఇక్కడ చెప్తున్నారు. చూస్తున్న వారు ఎవరైనా ఈ టెంపుల్ ని చూడాలనుకుంటే వర్షాకాలంలో వచ్చేలాగా ప్లాన్ చేసుకోండి. కాకపోతే ఆ సమయంలో భక్తుల రద్దీ కూడా ఎక్కువ ఉండవచ్చు. ఇప్పుడు మనం చూస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి స్వామివారి పుష్కరిణి. ఆదిలక్ష్మి అమ్మవారి ఆలయం ఎదురుగా ఈ యొక్క ఆలయ పుష్కరిణి ఉంది. పుష్కరిణికి పక్కనే కళ్యాణ కట్ట కూడా అందుబాటులో ఉంది. భక్తులు తలనీనాలు సమర్పించడానికి ఒక్కొక్కరికి 40 రూపాయల టోకెన్ అయితే తీసుకోవాలి. తలనీనాలు సమర్పించిన తర్వాత ఫ్రెష్ అవడానికి
ఇక్కడే భక్తుల కోసం ఉచిత గదులను కూడా ఏర్పాటు చేశారు. పెంచుల కోన ఆలయం ఎంతో ప్రశాంతమైన వాతావరణం కలిగి ఉంది. ఈ ఆలయంలో మరీ ముఖ్యముగా పెంచుల కోన తిరునాళ్ళని వైభవంగా నిర్వహిస్తారంట. వేల సంఖ్యలో భక్తులు వస్తారని ఇక్కడ చెప్పారు. ఇప్పుడు మనం పెంచుల కోన ఆలయంలో ఉన్నటువంటి స్వామివారి విగ్రహ ప్రతిష్ట వెనుక ఉన్నటువంటి చరిత్రను తెలుసుకుందాం. పెంచుల కోన ప్రాంతానికి 5-6 కిలోమీటర్ల దూరంలో గోనెపల్లె అనే ఒక ప్రాంతం ఉందంట. గోనెపల్లెలో నివసించేటువంటి ఒక గొర్రెల కాపరి అడవిలోకి రోజు గొర్రెలు మేపడానికి వెళ్లేవాడట. అలా గొర్రెలను మేపడానికి అడవిలోకి వెళ్ళినప్పుడు స్వామివారు ఒక వృద్ధుని రూపంలో గొర్రెలు మేపే అతనికి కనిపించి, అయ్యా, ఈ యొక్క అటవీ ప్రాంతంలో నరసింహ స్వామి వారు ఉన్నారు, శిలని వెలికి తీసి స్వామివారికి పూజా కార్యక్రమాలు చేయాలి, మీరెళ్లి మీ గ్రామంలోని ప్రజలను తీసుకురండి అని చెప్పాడట. వెనక్కి తిరిగి చూడకుండా త్వరగా మీ గ్రామస్తులను తీసుకురా అని చెప్పగా గొర్రెల కాపరి అలాగే అని జవాబు ఇచ్చి త్వరగా ముందుకెళ్లసాగాడట. అంతలో ఈ వృద్ధుడు ఎవరు అన్న అనుమానంతో వెనక్కి తిరిగి చూడగా వృద్ధుడు నిలబడినటువంటి ప్రదేశంలోనే నరసింహస్వామి శిలగా మారారట. గొర్రెల కాపరి గ్రామంలోకి వెళ్లి జరిగిన విషయాన్ని చెప్పి గ్రామస్తులందరూ కలిసి నరసింహస్వామి శిలని వెలికి తీసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. రోజులు గడిచే కొద్దికి దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజు పెంచుల కోన ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఎంతో గొప్ప క్షేత్రంగా అభివృద్ధి చెందింది. ఈ ఆలయంలో ముఖ్యంగా చూడాల్సినటువంటి ప్రదేశం మరొకటి ఉంది. ఏంటంటే ఈ ఆలయంలో ఉన్నటువంటి అన్నదాన సత్రం. పెంచుల కోన ఆలయానికి వెళ్తున్నానని చెప్పగానే ఈ ఆలయానికి ముందు వెళ్లిన వారందరూ ఆలయంలో వడ్డించేటువంటి అన్న ప్రసాదం గురించి చాలా గొప్పగా చెప్పారు. చెప్పిన దానికి ఏ మాత్రం తీసిపోకుండా ఇక్కడ అన్నదానం అయితే జరుగుతూ ఉంది. సాంప్రదాయ పద్ధతులలో ఈ యొక్క అన్న ప్రసాదాన్ని అయితే వడ్డిస్తున్నారు. సారిగా వందల సంఖ్యలో భక్తులు అన్న ప్రసాదాన్ని సేవిస్తున్నారు. ఇక్కడ వడ్డించేటువంటి ఆహారం కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్యకరమైనటువంటి ఆహారం ఏదైతే ఉంటుందో ఒక ఆహార పదార్థాలను భక్తులకు అందించడం చాలా గొప్ప విషయమని మనం చెప్పవచ్చు. ఒక మాటలో చెప్పాలంటే ఈ అన్న ప్రసాదము అమృతానికి ఏ మాత్రం తీసిపోయే విధంగా లేదు. అమృతం నువ్వెప్పుడు టేస్ట్ చూసావని సెటైర్లు వేయద్దండి, చాలా గొప్పగా ఉందని చెప్పడమే నా ఉద్దేశం. మీరు కూడా పెంచుల కోన ఆలయ దర్శనానికి వచ్చినప్పుడు ఈ యొక్క అన్న ప్రసాదాన్ని తప్పకుండా సేవించిన తరువాతే ఈ యొక్క యాత్రను పూర్తి చేస్తారని ఆశిస్తున్నాను. ఒకసారిగా పెంచుల కోన ఆలయం యొక్క చరిత్రను, ఇక్కడ ఉన్న ప్రదేశాల యొక్క విశిష్టతను, వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మీరు గరుడ వ్లాగ్ 7 అన్న మన యూట్యూబ్ ఛానల్ ని చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఎన్నో ఇటువంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో అయితే అప్లోడ్ అయి ఉన్నాయి. మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గరుడ వ్లాగ్ 7 వీడియోస్.